హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా 7th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించినటువంటి 10వ లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా పీడిఎఫ్స్ కనుక కావాలి అనుకుంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా మన గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొన్ని పీడిఎఫ్స్ అనేటివి పెండింగ్లో ఉన్నాయండి. వాటి యొక్క ఎడిటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వగానే మీకు ఆ పీడిఎఫ్స్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది లైవ్ను చూస్తున్నారు కానీ లైవ్ టెస్ట్లోకి వచ్చి వారి యొక్క సమాధానాన్ని అందరితో పాటు కామెంట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లైక్ తర్వాత డిస్లైక్, దానిపైన లైవ్ చాట్, దాని పక్కన లైవ్ చాట్ అనే బటన్ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఎంతమంది మీకంటే ముందు ఆన్సర్ చేస్తున్నారో మీతో పాటు ఆన్సర్ చేస్తున్నారో మీకు తెలియడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఒక అందరితో పాటు ఎగ్జామ్ రాసిన వాతావరణం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా చేయండి. లైవ్ చాట్ అనే బటన్ క్లిక్ చేసి మీ యొక్క సమాధానాలని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ఫినాప్తలిన్ సూచికను క్షార ద్రావణంలో కలిపిన లేత గులాబీ రంగు ఏర్పడును అయినా అది ఏ మార్పు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక మార్పు, ఆప్షన్ 2 రసాయన మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 మార్పు ఏమీ జరగలేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లైవ్ చూస్తున్న వాళ్ళంతా నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అనేటివి చదివేలోపు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక మార్పు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చాలామంది దీన్ని ఏమనుకుంటారు అంటే రసాయన మార్పు అనుకుంటారు. ఇక్కడ చూసుకుంటే ఫినాప్తలిన్ సూచిక అనేది క్షార ద్రావణంతో కలవడం ద్వారా ఏమైంది, దాని యొక్క రంగు అనేది మారింది. కానీ సూచిక అంటే వేరే పదార్థంగా అంటే కొత్త పదార్థంగా ఏర్పడలేదు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ క్షార ద్రావణంలో గనక ఆమ్ల ద్రావణాన్ని పోసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, తటస్థంగా ఉంటుంది, అంటే లవణం అనేది మనకు ఏర్పడుతుంది. ఆ రకంగా ఏర్పడినప్పుడు ఫినాప్తలిన్ సూచికకు ఏ రంగు ఉంటుందో అదే రంగు వస్తుంది, గమనించాలి. కాబట్టి దాదాపు సూచికలన్నీ అంటే సూచికల ద్వారా వచ్చే రంగులన్నీ భౌతిక మార్పులకే ఉదాహరణగా ఉంటాయి, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఇనుప వస్తువుల మీద గోధుమ రంగు పొర ఏర్పడడం అనేది ఏ మార్పు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక మార్పు, ఆప్షన్ 2 రసాయన మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 ఎలాంటి మార్పు జరగలేదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రసాయన మార్పు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇనుప వస్తువులను చాలా రోజులుగా ఉపయోగించకుండా గాలి తగిలేలా ఉంచినప్పుడు దానిపైన గోధుమ రంగు పొర అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం చిలుము పట్టడం అంటాము లేదా తుప్పు పట్టడం అంటాము. ఇక్కడ చూసుకుంటే అది గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి అదేవిధంగా ఆక్సిజన్తో చర్య జరిపి ఏమవుతుంది అంటే ఫెర్రస్ ఆక్సైడ్గా ఏర్పడుతుంది. అదే మనం చిలుముగా ఏర్పడుతుంది, అంటే ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడ్డది. కాబట్టి అది ఒక రసాయన మార్పు, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 చూసుకుంటే అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఎందుకంటే ఇవి ఆక్సిజన్ను శోషిస్తాయి కావున. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏమడిగాడు మన క్వశ్చన్లో, సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 చూసుకుంటే 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1, 2 సరైనవే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు. ఎందుకంటే ఇది ఆక్సిజన్ని ఉద్గారించి కార్బన్ డైఆక్సైడ్ని శోషిస్తుంది. శోషించడం అంటే తీసుకోవడం అండి, ఉద్గారించడం అంటేనేమో వదిలిపెట్టడం. ఇక్కడ చూసుకుంటే మనకు శోషించే దేన్నండి, కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా గాలిలోని ఇతర వాయువులను మనకు అడవులు అనేటివి శోషిస్తాయి, కానీ ఆక్సిజన్ని మాత్రం ఉద్గారిస్తాయి, గమనించాలి. కాబట్టి ఇది రాంగ్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, గమనించాలి.
తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కుంకుడుకాయ, ఆప్షన్ 2 అగ్గిపుల్ల, ఆప్షన్ 3 ప్లైవుడ్, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే ఈ 3 అడవి ఉత్పత్తులే కాబట్టి ఇందులో కానిది అంటే అటవీ ఉత్పత్తి కానిది అని అడుగు కాబట్టి ఏదీ లేదు కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే కుంకుడుకాయ అనేది మనకు అడవుల్లో డైరెక్ట్గా దొరుకుతుంది. అదేవిధంగా అడవుల నుంచి తీసుకొచ్చినటువంటి చెట్ల ద్వారా మనకు అగ్గిపుల్లల్ని తయారు చేస్తారు. అదేవిధంగా అడవుల నుంచి తీసుకొచ్చినటువంటి చెట్ల ద్వారానే ప్లైవుడ్ని కూడా తయారు చేస్తారు. గమనించాలి, అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇవి అటవీ ఉత్పత్తులకు సంబంధించినవే కాబట్టి ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. గమనించాలి. 5వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరైన దానిని ఎంచుకోండి. స్టేట్మెంట్ 1 మంచుగడ్డ కరగడం భౌతిక మార్పు. స్టేట్మెంట్ 2 బెలూన్ను గాలితో నింపడం భౌతిక మార్పు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏమడిగాడు? సరైన దాన్ని ఎంచుకోండి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 సరైనవే, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవే. ఇక్కడ చూసుకుంటే మంచుగడ్డ కరగడం అనేది భౌతిక మార్పు, ఎందుకంటే దాని స్థితిలో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఏ స్థితిలో ఉండే? ఘన స్థితిలో ఉండే, ఇప్పుడు ఏమైంది? ద్రవ స్థితిలో వచ్చింది. కాబట్టి దాని స్థితిలో మార్పు అనేది జరిగింది, కానీ కొత్త పదార్థం అనేది ఏర్పాటు కాలేదు కాబట్టి అది ఒక భౌతిక మార్పు. అదేవిధంగా బెలూన్ని గాలిలో నింపడం ద్వారా ఏమైంది? దాని యొక్క ఆకారము పరిమాణం అనేది మారింది, కానీ కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు కాబట్టి ఇది కూడా భౌతిక మార్పే. కాబట్టి మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ 1 1, 2 సరైనవే. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి రంగు కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అందులో జరిగే మార్పులు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 భౌతిక మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక మార్పు. ఇక్కడ చూసుకుంటే రంగు కొవ్వొత్తిని వెలిగించినప్పుడు ఏమవుతుంది? అది కరుగుతుంది. కరిగిన తర్వాత కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుంది? మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. దాని రంగులో కూడా ఎలాంటి మార్పు ఉండదు, అదే రంగు వస్తుంది. కాబట్టి అంటే స్థితిలో మార్పు వచ్చింది, కానీ మనకు కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు. గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి బంగారు ఆభరణాలు కరిగించినప్పుడు కాగితం కాల్చినప్పుడు జరిగే మార్పులు వరుసగా. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన భౌతిక మార్పులు, ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులు, ఆప్షన్ 3 రసాయన మార్పులు, ఆప్షన్ 4 భౌతిక మార్పులు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులు. ఇక్కడ చూసుకుంటే బంగారు ఆభరణాలు కరిగించినప్పుడు ఏమైంది? అది ద్రవ స్థితిలోకి మారింది, అంటే దాని స్థితిలో మార్పు వచ్చింది, కానీ కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు, కాబట్టి అది భౌతిక మార్పు. అదేవిధంగా కాగితాన్ని కాల్చినప్పుడు అది ఏమైంది? బూడిదగా మారింది, అంటే దాని పరిమాణము రంగు అనేది మారింది. అదేవిధంగా కొత్త పదార్థం అనేది ఏర్పడింది. ఇక్కడ చూసుకోండి, కొత్త పదార్థం అనేది ఏర్పడింది అనుకోండి, అది ఒక రసాయన మార్పు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ని కాల్చినప్పుడు అది ఏమైంది? బూడిదగా మారింది. మళ్ళీ ఆ బూడిదని పేపర్గా తయారు చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి అలాంటి మార్పును మనం రసాయన మార్పు అంటాము. గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి గుడ్డు ఉడకబెట్టినప్పుడు పాన్ నమిలినప్పుడు మార్పులు వరుసగా. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన భౌతిక మార్పులు, ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులు, ఆప్షన్ 3 రసాయన మార్పులు, ఆప్షన్ 4 భౌతిక మార్పులు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రసాయన మార్పులు. ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఉడకబెట్టినప్పుడు ఏమైందండి? అది దాని లోపల ఉండేటువంటి ద్రవం ఏమైంది? ఘన రూపంలోకి
మారింది. ఇక్కడ చూసుకుంటే అంటే కొత్త పదార్థంగా ఏర్పడింది, దాని స్థితిలో మార్పు వచ్చింది, దాని తర్వాత కొత్త పదార్థంగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆ పదార్థాన్ని మళ్ళీ ఏమన్నా చేస్తే మామూలుగా గుడ్డు రూపంలోకి తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము. అంటే ఒక కొత్త పదార్థంగా ఏర్పడింది. కాబట్టి గుడ్డు ఉడకబెట్టినప్పుడు అది ఏం మార్పు? రసాయన మార్పు. అదేవిధంగా పాన్ నమిలినప్పుడు అని కూడా అడిగాడు. ఇక్కడ చూసుకోండి, పాన్లో ఉండేటువంటి భాగాలు, ఆ ఆకు, దాని తర్వాత సున్నము, ఇవన్నీ కలిసి ఏమవుతాయి అంటే ఒక కొత్త పదార్థంగా, అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి, మనం ఉంపితే ఎరుపు రంగులో వస్తుంది కదా, ఒక కొత్త పదార్థంగా ఏర్పాటైంది. కాబట్టి అది కూడా ఒక రసాయన మార్పు. కాబట్టి ఇవి రెండు రసాయన మార్పులకు ఉదాహరణగా తీసుకోవచ్చు, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి పాలు పెరుగుగా మారినప్పుడు ఏమి జరుగును? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే కొత్త పదార్థం ఏర్పడును. స్టేట్మెంట్ 2 దాని స్థితి, ఘనపరిమాణం, ఆకారంలో మార్పు జరుగును. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరైనవే. ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పాలు పెరుగుగా మారినప్పుడు అంటే కొత్తగా ఒక పదార్థం అనేది ఏర్పడింది కదా, ఇంతకుముందు పాలుగా ఉండే ఇప్పుడు పెరుగుగా మారిపోయింది. ఇక్కడ చూసుకుంటే దాని యొక్క స్థితిలో మార్పు అనేది వస్తుంది. పాలు అనేవి ద్రవస్థితిలో ఉండే, ఇక్కడ చూసుకుంటే పెరుగు అనేది ఘనస్థితి లేదా పాక్షిక ఘనస్థితిలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆకారంలో కూడా మార్పు జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే కొద్దిగా పైకి ఉబ్బుకొని వస్తుంది. అదేవిధంగా వేరే గ్లాసులో వేయడం ద్వారా మనకు పాలలాగా ఆ గ్లాస్ యొక్క ఆకారం కాకుండా కొంచెం ఘనస్థితిలో ఉంటుంది. కాబట్టి దీనికి ఒక సపరేట్గా ఒక ఆకారం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఘనపరిమాణం అనేది కూడా మార్పు జరుగును అని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మార్పు అనేది ఘనపరిమాణంలో ఉండదండి. ఘనపరిమాణం అనేది పాలుగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉంటుంది, పెరుగుగా మారినప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి రెండవది సరి అయినది కాదు. కాబట్టి మొదటిది ఒకటే సరి అయినది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి భౌతిక మార్పు అనగా స్టేట్మెంట్ 1 చూసుకుంటే ఆకారము, పరిమాణంలో మార్పు. స్టేట్మెంట్ 2 రంగు లేదా స్థితిలో మార్పు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఇక్కడ చూసుకుంటే భౌతిక మార్పు అంటే ఇక్కడ చూసుకుంటే ఆకారము, పరిమాణము, రంగు లేదా స్థితిలో మార్పు అనేది వస్తుంది, కానీ కొత్త పదార్థం అనేది ఏర్పడదు, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి రసాయన మార్పు అనగానేమి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే ఆకారము మరియు పరిమాణంలో మార్పు. స్టేట్మెంట్ 2 కొత్త పదార్థం ఏర్పడును. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరైనవి. స్టేట్మెంట్ 2 1 మాత్రమే సరైనది. స్టేట్మెంట్ 3 2 మాత్రమే సరైనది. స్టేట్మెంట్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవే. ఇక్కడ చూసుకుంటే రసాయన మార్పు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పదార్థం యొక్క ఆకారము, పరిమాణంలో కూడా మార్పు జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఉదాహరణగా మనం ఒక బొగ్గును కాల్చినాం అనుకోండి, బొగ్గును కాల్చినప్పుడు మనకు ఒక బూడిది అనేది ఏర్పడుతుంది. బూడిది అనేది దాని యొక్క ఆకారము, పరిమాణం అనేది మార్పు అనేది జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం ఏర్పడింది కదా, బొగ్గు వేరు, దాని తర్వాత మనకు ఏర్పడినటువంటి బూడిది వేరు, అంటే కొత్తగా ఏర్పడింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రసాయన మార్పు జరిగినప్పుడు ఏర్పడినటువంటి పదార్థాన్ని మళ్ళీ తిరిగి ఆ స్థితిలోకి తీసుకురాలేము. అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే రసాయన మార్పు అంటాము, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ఇనుము తుప్పు పట్టడం అంటే ఏమిటి? ఆప్షన్ 1 గాలిలోని నీరు ఆక్సిజన్తో చర్య పొందడం. ఆప్షన్ 2 గాలిలోని నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరపడం. ఆప్షన్ 3 గాలిలోని నీటి ఆవిరి ఆక్సిజన్తో కలిసి ఇనుముతో చర్య జరపడం. తర్వాత 4వ ఆప్షన్ చూసుకుంటే గాలిలోని ఆక్సిజన్ ఇనుముతో చర్య జరపడం వలన. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 గాలిలోని నీటి ఆవిరి ఆక్సిజన్ తోటి కలిసి
ఇనుముతోటి చర్య చెందడం వల్ల అంటే చర్య జరపడం వల్ల ఈ రెండూ కలిసి ఇనుము పైన చర్య జరపడం వల్ల ఏమవుతుంది అంటే తుప్పు అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర ఏర్పడడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 గాలిలోని నీటి ఆవిరి ఆక్సిజన్తో చర్య పొందడం వల్ల. ఆప్షన్ 2 గాలిలోని ఆక్సిజన్ రాగితో చర్య జరపడం వల్ల. ఆప్షన్ 3 గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ రాగితో చర్య జరపడం వల్ల. ఆప్షన్ 4 2 and 3 అంటే గాలిలోని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఏం చేస్తాయి, రాగితో చర్య జరుపుతాయి. ఆ రకంగా చర్య జరపడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆ పచ్చని పొర ఆకుపచ్చని పొర అనేది ఏర్పడుతుంది అని 4th ఆప్షన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2 and 3. అంటే ఇక్కడ చూసుకుంటే గాలిలోని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రాగితో చర్య జరపడం వల్ల ఏమవుతుంది, మనకు ఆ రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర అనేది ఏర్పడుతుంది, గమనించాలి. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా కష్టపడి ఇలాంటి క్వాలిటీ క్వశ్చన్స్ అనేటివి అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. కాబట్టి వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ షేర్ చేసే ప్రయత్నం అనేది చేయండి. తర్వాత ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి తుప్పు పట్టడం దేని మీద ఆధారపడి ఉండును? స్టేట్మెంట్ 1 వచ్చేసి గాలిలోని తేమ శాతం పైన. స్టేట్మెంట్ 2 ఇనుమును ఉపయోగించని కాలం పైన. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏమనుకుంటారు, ఇవి 2 సరైనవే అనుకుంటారు. ఇక్కడ చూసుకుంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే గాలిలోని తేమ శాతం అంటే నీటి ఆవిరి అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకు తుప్పు పట్టే అవకాశం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రెండవది ఇనుమును ఉపయోగించని కాలం పైన కూడా ఆధారపడి ఉంటుంది అని నేను అన్నాను. నేనేమన్నాను అంటే దీన్ని రాంగ్ అన్నాను. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఇనుమును ఉపయోగించకుండా గాలి తగిలే విధంగా ఉంచితే మనకేమవుతుంది, ఆ గాలిలోని నీటి ఆవిరి అదేవిధంగా మనకు ఆక్సిజన్ కూడా చర్య జరిపి ఏమవుతుంది, తుప్పు అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా నేను ఇనుమును ఉపయోగించని కాలం పైన అన్నాను కాబట్టి అంటే అక్కడ మనకి ఏం మెన్షన్ చేసినాం, గాలిలో ఉంచాలి ఉంచకూడదని మెన్షన్ చేయలేదు కదా. కాబట్టి గాలిలో ఉంచకుండా కనుక ఉంచితే మనకు ఏమవుతుంది, తుప్పు పట్టదు. కాబట్టి ఇది సరి అయినది కాదు. ఒకవేళ గాలిలో అంటే గాలి తగిలే విధంగా ఉంచినప్పుడే మనకి ఏమవుతుంది, దానికి తుప్పు అనేది పడుతుంది, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి కాగితాన్ని 4 ముక్కలుగా చేసినప్పుడు క్రింది వాటిలో కాగితం ఏ మార్పును సూచిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 భౌతిక మార్పు, ఆప్షన్ 3 1 and 2 అంటే రసాయన మరియు భౌతిక మార్పు, ఆప్షన్ 4 ఎలాంటి మార్పు జరగలేదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక మార్పు అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే కాగితాన్ని మనం ఏం చేసాము, ముక్కలు ముక్కలుగా చేసాము. ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు ఏమైంది, దాని యొక్క ఆకారంలో మార్పు అనేది వచ్చింది, అదేవిధంగా పరిమాణంలో మార్పు కూడా వచ్చింది. కాబట్టి మనకు అదొక భౌతిక మార్పు అంటే కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో రసాయన మార్పులు ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే గుడ్డు ఆమ్లెట్గా మారడం, స్టేట్మెంట్ 2 మామిడికాయ పండుగా మారడం, స్టేట్మెంట్ 3 అద్దం పగలడం, ఆప్షన్ 4 ఆహారం జీర్ణమవడం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ చూసుకుంటే 1 4, 2, 1 ఇవన్నీ రసాయన మార్పులే. ఆప్షన్ 2 1, 2, 3 ఇవి కూడా రసాయన మార్పులే. ఆప్షన్ 3 2, 4 మాత్రమే రసాయన మార్పులు. ఆప్షన్ 4 పైవన్నీ రసాయన మార్పులే. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1
4,2,1 మాత్రమే రసాయన మార్పులు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గుడ్డు ఆమ్లెట్గా మారడం. గుడ్డు ఆమ్లెట్గా మారినప్పుడు ఏమైంది, దాని యొక్క స్థితి అదేవిధంగా ఆకారం అనేది మారింది. ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఆమ్లెట్గా మారిన తర్వాత మళ్ళీ అంటే ఆ తిరిగి ఆమ్లెట్ని మనం గుడ్డుగా మార్చగలుగుతామా? మార్చలేము. అంటే ఒక కొత్త పదార్థం అనేది ఏర్పాటైంది. కాబట్టి గుడ్డు ఆమ్లెట్గా మారడం అనేది రసాయన మార్పు. అదేవిధంగా మామిడికాయ పండుగా మారడం. ఇక్కడ చూసుకుంటే మామిడికాయ పండుగా మారినప్పుడు ఏమైంది, దాని యొక్క స్థితిలో మార్పు అనేది వచ్చింది. దాని తర్వాత రంగులో మార్పు కూడా వచ్చింది. కాబట్టి అంటే ఒక కొత్త పదార్థం కూడా ఏర్పడింది. అంటే పండుగ ఉన్నటువంటి మామిడిని మనం కాయగా మార్చగలుగుతామా? మార్చలేము. అంటే ఒక కొత్త పదార్థం ఏర్పాటైనట్టే కదా. కాబట్టి ఇది కూడా రసాయన మార్పే. అద్దం పగలడం. అద్దం పగిలినప్పుడు ఏమైంది, దాని యొక్క ఆకారం అనేది మారింది. కానీ కొత్త పదార్థం అనేది ఏర్పాటు కాలేదు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు. తర్వాత 4వది ఆహారం జీర్ణమవడం. అంటే మనం తిన్నటువంటి ఆహారం అంతా కలిసి ఒక కొత్త పదార్థంగా ఏర్పడింది. కాబట్టి ఇది కూడా మనకు రసాయన మార్పే. కాబట్టి 1,2,4 అంటే ఇక్కడ ఆప్షన్ ఏ రకంగా ఇచ్చాడంటే 4,2,1 అని ఇచ్చాడు. కాబట్టి ఇది సరి అయినది గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి పారాని అనేది వేటి యొక్క సమ్మేళనం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పసుపు ప్లస్ సున్నం యొక్క సమ్మేళనం. అదేవిధంగా రెండో ఆప్షన్ వచ్చేసి పసుపు మరియు సోడియం హైడ్రాక్సైడ్ యొక్క సమ్మేళనం. ఆప్షన్ 3 పసుపు మరియు సోడియం క్లోరైడ్ యొక్క సమ్మేళనం. ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2 అంటే పసుపు సున్నం అదేవిధంగా పసుపు సోడియం హైడ్రాక్సైడ్ల యొక్క సమ్మేళనం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ చూసుకుంటే పసుపు సున్నంల యొక్క మిశ్రమాన్ని మనం ఏమంటాము అంటే పారాని అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ సున్నాన్నే మనం ఏమంటాము అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటాము. గమనించాలి. కాబట్టి ఇవి రెండు సరి అయినవి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి గాల్వనైజేషన్ అనగానేమి. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఇనుముపై జింకు పూత పోయడం. ఆప్షన్ 2 ఇనుముపై క్రోమియం పూత పోయడం. ఆప్షన్ 3 ఇనుముపై సిల్వర్ పూత పోయడం. ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ సరైనవే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గాల్వనైజేషన్ అంటే ఏంటి, ఒక లోహం పైన మరొక లోహం పూత పూయడాన్ని గాల్వనైజేషన్ అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇనుము లోహమే జింకు లోహమే, అదేవిధంగా ఇనుము లోహమే క్రోమియం లోహమే, అదేవిధంగా ఇనుముపై సిల్వర్ పూత పోయడం కూడా, సిల్వర్ అనేది కూడా ఒక లోహమే. కాబట్టి మనకు ఇవన్నీ గాల్వనైజేషన్ కిందికే వస్తాయి. గమనించాలి. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గాల్వనైజేషన్ అనేది ఎందుకు చేస్తారు అంటే ఇనుప వస్తువులు అనేటివి ఉంటాయి కదా, వాటిని గాలికి అలాగే వదిలేయడం ద్వారా ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తుప్పు పడుతుంది. ఆ రకంగా తుప్పు పట్టకుండా ఉండడానికి ఏం చేస్తాము అంటే ఈ రకంగా వేరే ఒక లోహాలతోటి దానిపైన పూత పూస్తాము. ఆ రకంగా పూయడం ద్వారా దానికి తుప్పు పట్టకుండా ఉంటుంది. గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనదేది. స్టేట్మెంట్ 1 చూసుకుంటే వైష్ణవులకు ఎంతో పవిత్రమైన వృక్షం ఖజారీ వృక్షం. స్టేట్మెంట్ 2 కనుక చూసుకుంటే చిప్కో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది శకుంతలాదేవి. స్టేట్మెంట్ 3 కనుక చూసుకుంటే చిప్కో ఉద్యమంని ముందుకు తీసుకువెళ్ళింది సుందర్లాల్ బహుగుణ. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2,3 సరైనవే. ఆప్షన్ 2 1,3 సరైనవి. ఆప్షన్ 4 2,1 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1,3 మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వైష్ణవులకు ఎంతో పవిత్రమైనటువంటి వృక్షం ఖజారీ వృక్షం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చిప్కో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది శకుంతలాదేవి కాదండి, మనకు అమృతాదేవి స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే ఒక 350 మందితో కలిసి ఆ చెట్లను నరికేటప్పుడు వాటిని హత్తుకొని అలాగే నిలబడి వారి యొక్క ప్రాణత్యాగాలు చేశారు.
ఆ రకంగా ఆ సంఘటన స్ఫూర్తిగా చేసుకొని చిప్కో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ. కాబట్టి ఇది సరి అయినది. కాబట్టి 1, 3 అనేటివి సరి అయినది. ఇక్కడ చూసుకుంటే శకుంతలాదేవి కాదండి, అమృతాదేవి గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఇటువైపు కొన్ని అంశాలు, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక జతపరచుదాం. ఇక్కడ చూసుకుంటే మొదటగా వెంట్రుకలు పెరగడం అనేది నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. తర్వాత అద్దం పగలడం అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదేంటి, భౌతిక మార్పు. కాబట్టి ఇక్కడ డి అనేది వస్తుంది. తర్వాత గాల్వనైజేషన్, ఒక లోహం మీద మరొక లోహ పూత పోయడమే గాల్వనైజేషన్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఈ అనేది వస్తుంది. తర్వాత వెనిగర్ యొక్క రసాయనిక నామం ఏంటంటే ఎసిటిక్ ఆమ్లం. కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది, బి అనేది వస్తుంది. తర్వాత వాతావరణ కాలుష్యం అనేది ఏంటండి, రసాయన మార్పు వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి దీని యొక్క ఆప్షన్ వచ్చేసి ఏ. ఇక్కడ చూసుకుంటే వరుసగా సిడిఈబిఏ ఎక్కడుందండి, ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరి అయిన సమాధానం, గమనించాలి. ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే కాళ్ళకు చేతులకు గోరింటాక్ అనేది పెట్టుకుంటారు. ఆ విధంగా పెట్టుకోవడం ద్వారా చేతులు కాళ్ళు ఎర్రగా పండుతాయి. ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేది మనకు ఏ రకమైన మార్పు అంటే భౌతిక మార్పా, రసాయన మార్పా, లేకపోతే భౌతిక రసాయన మార్పా, ఏ మార్పు లేదా? మీ యొక్క సరి అయిన సమాధానాన్ని, అదేవిధంగా మీకు ఈ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను, తర్వాత గ్రాండ్ టెస్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో మనకు 7th క్లాస్ సైన్స్ కంటెంట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. నేను మీకు 7th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించినటువంటి డైలీ లైవ్ టెస్ట్లను 10 కండక్ట్ చేశాను. అంటే ఒక్కొక్క టెస్ట్లో 20 క్వశ్చన్స్ చొప్పున టోటల్గా మీకు 200 క్వశ్చన్స్ని అందివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ టోటల్ 7th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ను కూడా నిర్వహిస్తాను. ఈ గ్రాండ్ టెస్ట్ ఏ రకంగా ఉంటుందంటే 50 ప్రశ్నలతో, అంటే మొత్తం టోటల్ కంటెంట్ పైన ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను ఒక్కో గ్రాండ్ టెస్ట్లో మీకు 50 ప్రశ్నలతో 2 గ్రాండ్ టెస్ట్లను నిర్వహించుదాం అనుకుంటున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు అంటే మీకు ఆన్లైన్లో ఒకేసారి 100 ప్రశ్నలు రాయాలి అంటే కష్టం అవుతుంది. అదేవిధంగా మన తర్వాత కూడా లైవ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేటివి రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆ రకంగా కూడా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాము అంటే 2 గ్రాండ్ టెస్టులుగా డివైడ్ చేసుకొని రోజుకొకటి చొప్పున మనం నిర్వహించుకుందాం. దీని తర్వాత 8th క్లాస్ సైన్స్ కంటెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది 23వ తేదీన మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు కంటిన్యూగా క్వశ్చన్స్ చేస్తూ రెస్ట్ లేకుండా మీకు ప్రిపేర్ చేయడం జరిగింది ఆ లైవ్ టెస్ట్లన్నీ. కాబట్టి రేపు ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకొని మీకు 23న గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కూడా టోటల్ కంటెంట్ని ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి. కాబట్టి రేపు ఒక్కరోజు మనం గ్యాప్ తీసేసుకొని ఎల్లుండి నుంచి మళ్ళీ కంటిన్యూగా టెస్టులు అనేటివి నిర్వహించుకుందాం. అదేవిధంగా 23 మే అంటే 23 మేన మీకు గ్రాండ్ టెస్ట్ 1 అనేది ఉంటుంది. అదేవిధంగా 24 మేన మీకు 2వ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా తర్వాత మనం నెక్స్ట్ లైవ్ టెస్ట్లను 8th క్లాస్ బయాలజీతో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.